ఈరోజు మనం రోజు చేసుకునే ఉప్మాలు కాకుండా వెరైటీగా అటుకులతో ఇవాళ ఉప్మా చేసుకుందాం. ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వాటికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, పసుపు, క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, పల్లీలు, పచ్చి కొబ్బరి తరుగు, ధనియా పౌడర్, కొత్తిమీర, క్యారెట్ తరుగు, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయలు, కారం, ఆయిల్, ఉప్పు, పోపు దినుసులు. ముందుగా బౌల్ తీసుకొని అటుకులన్నీ వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపు దినుసులు, తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయినాయి. తర్వాత మనం వెజిటేబుల్ కట్ చేసుకున్నాం కదా, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ తరుగు, క్యారెట్ తరుగు, ఆలు తరుగు, తర్వాత తగినటువంటి సాల్ట్, పసుపు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయిందండి. తర్వాత మనం మసాలాలు తీసుకున్నాం కదా, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి, చూసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొబ్బరి తరుగు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలానే మిక్స్ చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిపెట్టుకున్నటువంటి అటుకులు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా రోజు చేసుకునే ఉప్మాలు కాకుండా ఇలా వెరైటీగా వెజిటేబుల్స్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందులో మసాలాలు కూడా వేస్తాం కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆలు అన్నీ వేసాం కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రెగ్యులర్గా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా వెరైటీగా ఉంటుంది. ఇలా మసాలా అంతా అటుకులకు పట్టేలా మిక్స్ చేసుకోవాలండి బాగా. తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని మిక్స్ చేసుకుంటే మసాలా ఉప్మా మనకి రెడీ అయిపోయింది. ఇంతేనండి, రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఉప్మా రెడీ అయిపోయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.